ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. భీష్మ అష్టమి తర్పణ విధి నేటి నుండి భీష్మ పంచకం మొదలవుతుంది. 5 రోజులు. దానిపైన ఈరోజు వీడియో ఉంటుంది. కానీ అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే మొదటిగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లైక్ చేయడం, కామెంట్ పెట్టడం మర్చిపోకండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. భీష్మ అష్టమి తర్పణ విధి అంటే ఏంటి తెలుసుకుందాము. నేటి నుండి భీష్మ పంచకము. భీష్మ అష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండి కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యము కోసము తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగము ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతరము పెళ్లి చేసుకోనంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. భీష్మునికి తాను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నాడు. భీష్ముడు జీవితము యావత్తు పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోనూ సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వెన్నోల స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణము చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజును శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవడం జరిగినది. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకము. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యునిగా భారత వంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెప్తారు. రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచనని చేసి ఉంటారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. మనము తరచూ వినే వ్యక్తిత్వము వికాస తరగతులకు ఏమాత్రమూ తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే సాగే కృతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ భీష్మకుండు కురుక్షేత్ర దానేసర్లోని నర్కటరి వద్ద ఉంది. దీనిని భీష్మ పితామహ కుండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ భీష్మ ఆలయం ఉంది మరియు మహాభారత యుద్ధం ముగిసే వరకు భీష్ముడు అర్జునుడి బాణాల మంచం మీద పడుకున్న ప్రదేశం ఇది. భీష్ముని దాహం తీర్చడానికి అర్జునుడు భూమి వైపు బాణం వేసిన ప్రదేశం కూడా ఇదే. భీష్మ పితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశము హర్యానాలో కురుక్షేత్రానికి
సముద్రానికి సమీపంలో ఉందని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. భీష్ముడు గంగాదేవి కుమారుడు మరియు పరశురాముడు శిష్యుడు అయినందువలన భీష్ముడు తన కాలంలోని ఏ యోధుడితోనూ ఓడిపోలేని శక్తిమంతుడు. భీష్మ పితామహుడు పాండవులు మరియు కౌరవులచే గౌరవించబడ్డాడు. అయితే అతను మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇచ్చాడు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అతను కౌరవుల వైపు నుండి మహాభారత యుద్ధంలో ఇష్టం లేకుండా పోరాడవలసి వచ్చింది. కానీ అతను పాండవులను చంపనని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రమాణం వెనుక పాండవుల పట్ల ఆయనకున్న అభిమానమే కారణము. అంతేకాదు కౌరవులు పాండవులతో ఏళ్ల తరబడి అన్యాయం చేస్తున్నారని కూడా లోకానికి తెలుసు. పురాణాల ప్రకారము భీష్ముడు అతను కోరుకున్నంతకాలం జీవించగలడని మరియు అతను కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడని వరము అతనికి ఉన్నది. కాబట్టి వీటినన్నిటికీ అగ్రగామిగా అతను అల్లు పెరగని, ఎవరి చేత ఓడింపబడలేని అతి పరాక్రమవంతుడైన మహాయోధుడు. పాండవులకి భీష్మ పితామహుడని ఎదుర్కొనడానికి మార్గం లేదు. కాబట్టి వారు శ్రీకృష్ణుడి నుండి సలహా కోరారు. భీష్మ పితామహ మరణ రహస్యము శ్రీకృష్ణుడికి తెలుసు. భీష్మ పితామహుడి మరణ రహస్యము భీష్ముడికి అడిగి తెలుసుకోవాల్సిందిగా పాండవులను శ్రీకృష్ణుడు కోరాడు. తనను తాను విముక్తి చేసుకోవడానికి పాండవులను ఎలా చంపాలో రహస్యంగా సూచించాడు. అందువల్ల పాండవులకు శిఖండిని యుద్ధంలో తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు. అతను పురుషుడు లేదా స్త్రీ కాదు, అతను నాస్పుంసకుడు. భీష్ముడు గొప్ప యోధుడు మరియు యోధులతో మాత్రమే యుద్ధం చేయడం వల్ల నాసుంపసుకుడు అయిన శిఖండిపై దాడి చేయలేకపోయాడు. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా అర్జునుడి శిఖండి వెనక నిలబడి బాణాలు వేయడం ప్రారంభించాడు. భీష్మ పితామహుడు దీనితో గాయపడి అన్ని ఆయుధాలను విడిచిపెట్టి యుద్ధం యొక్క 10వ రోజున పడిపోయాడు. భీష్మ పితామహను బాణాల మంచం మీద పడుకోబెట్టారు మరియు కౌరవులు మరియు పాండవులు చుట్టుముట్టారు. బాణపు సేహపై పడుకొని దాహం వేస్తూ నీరు కోరగా అర్జునుడు భూమిపై బాణం విసిరాడు. భీష్ముడు పడుకున్న చోట నుండి నీరు ప్రవహించింది. ఆ నీటి ప్రవాహం మరెవరో కాదు, తన కొడుకు భీష్ముడి దాహాన్ని తీర్చడానికి భూమి నుండి పైకి లేచిన అతని తల్లి గంగా. భీష్ముడు ఇచ్ఛామరణ, అతను కోరుకున్నప్పుడల్లా చనిపోవచ్చు యొక్క వరంతో సూర్యుడు ఉత్తర అర్ధగోళానికి వెళ్ళినప్పుడు ఉత్తరాయణంలో మరణించాలని ఎంచుకున్నాడు. ఉత్తరాయణంలో తుది శ్వాస విడిచిన వ్యక్తికి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని నమ్ముతారు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని భీష్మకుండ్ అని పిలుస్తారు. భీష్మ పితామహ పేరు మీద ఒక మెట్ల బావి ఉంది. ఇప్పుడు బంగంగా లేదా భీష్మకుండ్ అని పిలువబడే నీటి ట్యాంక్ పక్కన ఆలయం ఉంటుంది. దీనిని తనేసర్ భీష్మ నర్కటరే ఆలయం అని పిలుస్తారు. ఈ ప్రదేశం యొక్క పూర్తి దర్శనానికి 45 నిమిషాల నుండి 1 గంట సమయం పడుతుంది. చారిత్రాత్మకంగా గొప్ప నేపథ్యమున్న ఈ స్థలాన్ని సందర్శించడానికి ఎప్పుడైనా ఉత్తమ సమయమే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరిగా చూసి ఉంటే తప్పకుండా మొదటగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.